ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఈ నెల 23న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి సుమారు 100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టెంపుల్ సిటీలో నిర్మించనున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో శంకర్ విజయేంద్ర సరస్వతి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేద పాఠశాలతో పాటు కొండపైన కళ్యాణ మండపం, దీక్షాపరుల మండపం, కొండ కింద నుంచి అయితే కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి కూడా పూర్తి షెడ్డు నిర్మాణం, పిఆర్ఓ కార్యాలయం నుంచి ఆలయ ప్రాంగణం వరకు కూడా కొత్త మెట్ల దారికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం యాదగిరిగుట్టలోని ప్రెసిడెంట్ షూట్స్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మరి ఈ సమావేశంలో ఆలయ పాలక మండలి ఏర్పాటు అంశంపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. సమావేశం అనంతరం కొత్త పాలక మండలిని ప్రకటించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే పర్యటించి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. లక్ష్మీ నరసింహాయ నమః. ఈ నెల 23వ తేదీ ఉదయం 9:37 మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల టెంపుల్ సిటీ నందు శంకుస్థాపన చేయబడుతుంది. దీనికి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేయించేసి వారి మాదాశీస్సులను అందిస్తారు. దీంతో పాటుగా 4 ఇతర ఆలయ అభివృద్ధి పనులు అంటే కళ్యాణ మండపం, తర్వాత దీక్షాపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, తర్వాత లిఫ్ట్ పక్కన పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతన మెట్ల మార్గం మాడ వీధుల్లోకి వెళ్ళటానికి ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేయబడుతుంది. ఇది సుమారు 100 కోట్ల విలువైన పనులు ఆ రోజు మనం శంకుస్థాపన చేసుకుంటాము. యాదగిరిగుట్ట ప్రజలకి, లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి. మన ఆహ్వానాన్ని మన్నించి కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. వారు 4 గంటల నుంచి 4:45 వరకు దేవాలయంలో పూజలు చేసిన తర్వాత కళావేదిక మీదకి సుమారు 6 గంటల ప్రాంతంలో వస్తారు. అక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 32 మంది ప్రసిద్ధ వేద పండితులు ఇచ్చే చతుర్వేద పారాయణం ఉంటుంది. దాని తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. సుమారు 7:30 గంటల నుంచి మొదలై అనుగ్రహ భాషణం 8:30 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ అనుగ్రహ భాషణానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి